వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో అయోధ్య నుండి వచ్చిన అక్షింతలతో ఇలా చేస్తే మనకి మంచి ఐశ్వర్యము, కోటి జన్మల పుణ్యఫలము కూడా లభిస్తుందండి. భారతదేశంలో ఉన్న సమస్త హిందువులందరి చిరకాల కోరిక త్వరలోనే నెరవేరుతుంది. అయోధ్యలో రామమందిర ప్రతిష్టాపన కార్యక్రమము జరగనుంది. జనవరి 22వ తారీఖున ఈ మహోన్నత కార్యక్రమానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఇప్పటికే రామమందిరం నిర్మాణం పూర్తయింది. జనవరి 22వ తేదీన శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ జరగనుంది. ఈరోజు మనము మన ఇంట్లో శ్రీరాముని ఏ విధంగా పూజించాలి, ఏ సమయంలో పూజించాలి, 5 దీపాలు ఏ సమయంలో వెలిగించాలి, ఒకవేళ అక్షింతలు రానివారు ఏం చేయాలి, జనవరి 22వ తేదీన ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయాలన్నీ చాలా క్లుప్తంగా ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు షేర్ చేయండి. రామమందిర ప్రారంభోత్సవము అలాగే విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి దేశంలోని ప్రముఖులు అందరికీ ఆహ్వానాలు అందించారు. అలాగే సామాన్యులు అందరూ అయోధ్య రాలేకపోయామని బాధపడకుండా అయోధ్య నుండి రాముని అక్షింతలను దేశంలో ఉన్న హిందువులందరికీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరికి చేరవేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. మన హిందువులందరూ ఎంతగానో ఎదురుచూసే రోజు రాని వచ్చేసింది. ఆ శ్రీరాముడే బాలరాముని రూపంలో ఈపాటికే తన ఆశీర్వాదంని అక్షతల రూపంలో ప్రతి ఇంటి గడపకి పంపించారు. ఇలా అందుకున్న అయోధ్య అక్షింతలను ఏం చేయాలనే సందేహం చాలామందికి ఉంటుంది. అయితే అయోధ్య క్షేత్రం నుండి అందిన అక్షింతలు చాలా పవిత్రమైనవి. ముఖ్యంగా మైలు ఉన్నవారు ఈ అక్షింతలను తీసుకోకపోవడమే మంచిది. ఈ అక్షింతలను తీసుకునే సమయంలో నియమనిష్టలతో భక్తిపూర్వకంగా తీసుకోవాలి. ఈ అక్షింతలను తీసుకున్న తర్వాత మన ఇంట్లో ఉన్న కొన్ని బియ్యం గింజలు, ఆవు నెయ్యి, పసుపును కలుపుకొని పూజ మందిరంలో జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. ఈ అక్షింతలు మన ఇంటికి వచ్చినప్పటి నుండి నిత్య దీపారాధన ఖచ్చితంగా చేసుకోవాలి. జనవరి 22వ తారీఖున రామమందిర ప్రతిష్ఠా కార్యక్రమం జరిగేంత వరకు ప్రతిరోజు మన ఇంట్లోని శ్రీరాముని పటం వద్ద శ్రీరామ జయరామ అంటూ 108 సార్లు జపిస్తూ పూజలు చేయాలి. ఈ మంత్రము చాలా శక్తివంతమైన మంత్రము కూడా. ప్రతిరోజు పూజ చేయలేని వారు జనవరి 22వ తారీఖున శ్రీరామ జయరామ అంటూ 108 సార్లు జపించి తప్పకుండా ఆ రోజు పూజా కార్యక్రమాలు నిర్వహించాలి. శ్రీరామ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగిన తర్వాత ఆ అక్షింతలను శ్రీరాముని దివ్య ఆశీస్సులుగా భావించి కుటుంబంలోని అందరూ తలపై జల్లుకోవాలి. మిగిలిన అక్షింతలను జాగ్రత్తగా భద్రపరుచుకొని శుభదినాల అప్పుడు వాటిని వాడుకోవాలి. ఈ అక్షింతలు ప్రతినిత్యము పూజా గదిలో ఉంటేనే చాలా మంచిది. లేదా మీరు డబ్బు దాచుకునే ప్రదేశంలో భద్రపరచుకోండి. అలా అని గాలి తగిలిన ప్రదేశంలో ఈ అక్షింతలను ఉంచితే అవి పాడైపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ఈ పవిత్రమైన అక్షింతలు పాడైపోతే అది మహాపాపం. కాబట్టి అక్షింతలను భద్రపరిచేటప్పుడు తగిన జాగ్రత్తలు అనేవి మీరు తప్పకుండా తీసుకుంటే చాలా మంచిది. జనవరి 22న అయోధ్యలో శ్రీ బాలరాముల వారి విగ్రహం ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న సమయంలో ఇంటిల్లిపాది ఇంటిని శుభ్రం చేసి స్నానాలు ముగించుకోవాలి. గ్రామంలో ఉన్న శ్రీరామ మందిరానికి వెళ్ళి దర్శనము అనేది చేసుకోవాలి. శ్రీరాముని నూతన విగ్రహ ప్రాణప్రతిష్ఠ ఉదయం 11 గంటల నుండి 1 గంట లోపు అయోధ్యలో జరగనుంది. కాబట్టి ఆ సమయంలోనే ఇంట్లో పూజ చేసుకోవాలి. మీ దగ్గర ఉన్న సీతారాముల వారి ఫోటోని పువ్వుల దండలతో, ముత్యాల దండలతో, మీ దగ్గర ఉన్న నగలతో స్వామివారిని అందంగా అలంకరించుకొని చాలా చక్కగా పూజ అనేది మీరు చేసుకోవాలి. జనవరి 22 సాయంత్రం సమయంలో మరలా ఇంటిని శుభ్రం చేసుకొని ప్రతి మూల పసుపు నీళ్ళను చల్లుకొని ఇంటిల్లి పాదిరి స్నానం చేసి పూజ గదిలో 5 దీపాలు అనేది తప్పకుండా వెలిగించాలి. శ్రీరాముడు మన ఇంటికి స్వయంగా రానున్నాడు కాబట్టి మన పూజ గదిలో రామజ్యోతులు వెలిగించాలి. ఈ రామజ్యోతులను 5 వెలిగించాలి. ఇవి ఇత్తడి కుందులో అయినా, మట్టి ప్రమిదలో అయినా, లేదంటే బియ్యం పిండి ప్రమిదలో అయినా సరే 5 దీపాలు వెలిగించవచ్చు. ఈ 5 దీపాలలో 2 దీపాలను ఇంటి గడప దగ్గర వెలిగించాలి. 2 దీపాలు పూజా మందిరంలో, ఇంకొక దీపము తులసికోట దగ్గర వెలిగించాలి. ఎందుకంటే స్వామివారి ప్రాణప్రతిష్ఠ జరిగిన రోజున సాయంత్రం సూర్యాస్త సమయంలో దేవతల్ని ప్రసన్నం చేసుకోవడానికి ఇంటి ముందు దీపాలు అనేవి వెలిగించాలి. ఈ 5 దీపాలు అయితే తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఇంకా మీరు ఎక్కువ పెట్టుకోవాలనుకుంటే ఇంకా ఎక్కువగానే మనము మన ఇంటికి దగ్గరలో పెట్టుకోవచ్చు. 5 దీపాలు వెలిగించిన తర్వాత
ఒక తమలపాకు తీసుకొని దాని మీద కుంకుమతో కానీ గంధంతో కానీ శ్రీరామ అని రాసి పూజా మందిరంలో పెట్టి పూజించాలి. పూజ పూర్తయిన తర్వాత పూజించిన అక్షింతలను తలపై వేసుకొని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. ఎక్కడికైనా ముఖ్యమైన పని కోసం బయటికి వెళ్ళేటప్పుడు ఈ పవిత్రమైన అక్షింతలను తలపై వేసుకొని వెళ్తే రాముల వారి ఆశీస్సులు మీపై ఎల్లవెల్లలా ఉంటాయి. ఈ పవిత్రమైన అక్షింతలను మీ పిల్లల తలపై వేసి దీవిస్తే మంచి విద్యాబుద్ధులు కూడా లభిస్తాయి. అలాగే వివాహం అయిన వారు వేసుకుంటే దాంపత్య జీవితంలో ఎటువంటి కలహాలు లేకుండా ఆనందంగా జీవిస్తారు. శ్రీరాముని అక్షింతలు అందని వారు ఎవరూ బాధపడవలసిన పని లేదు. శ్రీరాముని చిత్రపటం ముందు ప్రతిరోజు పూజలు చేస్తూ ఆ శ్రీరాముని విగ్రహ ప్రతిష్టను, ఆలయ ప్రతిష్టను వీక్షిస్తూ రాముని ఆశీస్సులు పొందడమే మనకి ఆ దేవుడు అందించే వరంగా కూడా భావించాలి. మనల్ని పరిపాలించడానికి ఆ శ్రీరాముడే రానే వస్తున్నాడు. రామరాజ్యంలో మనందరం కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా జీవితం గడిపే రోజులు ముందున్నాయి. ఆ స్వామివారిని కనులారా చూసి తరించే రోజు జనవరి 22 పుష్యమాసము శుక్లపక్షము ద్వాదశి సోమవారము ఎంతో పవిత్రమైన రోజు. అయోధ్య ఆలయము ఎత్తు సుమారు 161 అడుగులు, మొత్తము 28,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు మందిరం డిజైన్ను రూపొందించి దేశవ్యాప్తంగా ఉన్న సాధువుల్లో దాదాపుగా 4,000 మంది ఈ కార్యక్రమ నిర్వహణలో భాగం పంచుకుంటున్నారు. సుమారు 8,000 మందికి పైగా భక్తులు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. ఈ నెల 15 నుంచి అయోధ్య రామాలయంలో యజ్ఞ క్రతువులు ప్రారంభమవుతున్నాయి. జనవరి 15 సంక్రాంతిలో ఆ శుభకాలం ముగుస్తుంది. ఆ గడిలో రాముడి విగ్రహాన్ని యాగశాల మండపంలోకి తీసుకురావడము అనేది కూడా జరిగి తీరుతుంది. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. జై శ్రీరామ్.